ఆ లక్ష్య పెడతా ఉంటారు, మన గురించి ఆలోచిస్తా ఉంటారు. కానీ దేవుడు మాత్రము అవేవి చూడగానే హృదయం చూస్తాడు. హల్లెలూయా. హృదయం చూస్తే దేవుడు లక్ష్య పెడతాడు. మన హృదయమును చూడగలిగిన వాడైన ఒక్కడే. ఈ లోపల మనుషులంతా కూడా పై రూపాన్ని చూస్తారు. మనం ఏ విధంగా కనిపిస్తే అదే విధంగా వాళ్ళు చూస్తారు. కానీ మన హృదయంలో బాధ అయినా, వేదన, దుఃఖము అది ఏదున్నప్పటికీ ఏది మనుషులకు కనిపించదు. అది చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ దేవుడు ఈ దినం ఏం చెప్తున్నాడంటే మన హృదయము ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకు మన హృదయం ఎందుకు ఆయనకి ఇవ్వాలంటే మన హృదయం మీదే మన జీవితం అంతా ఆధారపడి ఉండాలి. ఎందుకంటే మన హృదయంలో ఏది ఉంటుందో అదే మన నోటి మాట ద్వారా మాట్లాడతాము. మన హృదయంలో ఏది ఉంటుందో దాని ద్వారా మనం చూడగలుగుతాము. మన హృదయంలో ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం ఆలోచించగలుగుతాము. మన హృదయం ఏ విధంగా ఉంటుందో మన ప్రవర్తన అదే విధంగా ఉంటారు అన్నట్టు. ఈ సర్వ శరీరమునకు మూలమైనది మన హృదయము. ఈ దినము దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన హృదయమును కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సర్వ శరీరములకు మూలమైనటువంటి ఆ హృదయము దేవుడు కోరుకుంటున్నాడు. ఆ హృదయము దేవుడు లక్ష్య పెడుతున్నాడు.